హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ గోంగూర పులిహార అండి. టేస్ట్ చాలా బాగుంటుంది. మన సాంప్రదాయ రుచుల్లో ది బెస్ట్ రెసిపీ గోంగూర పులిహార. నేను ఈ రెసిపీ కోసం ఒక కట్ట పుల్ల గోంగూర తీసుకున్నానండి. ముందుగా ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత శుభ్రంగా కడిగిన గోంగూరని ప్యాన్లో వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనిస్తే మెత్తగా ఉడికిపోతుంది. ఈ ఉడికిన గోంగూరని చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ పట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వేరే గిన్నె తీసుకొని అందులో కొంచెం పసుపు, కరివేపాకు, ఆయిల్ వేసి వేడివేడి అన్నంను గిన్నెలోకి ఇలా సర్దుకోవాలి. నెక్స్ట్ మనం పోపు పెట్టుకోవడానికి మరొక ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నానండి. ఈ నెయ్యి వల్ల పులిహార టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత వేరుశనగ గింజలు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన వేరుశనగ గింజల్లో పచ్చెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు కలిపిన తాలింపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగుతున్నప్పుడు 4 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, జీలకర్ర వేసి వేగనివ్వాలి. ఇది వేగిన తర్వాత కరివేపాకు, ఇంగువ, జీడిపప్పు వేసి తాలింపు వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. మనం అన్నంలో 1 స్పూన్ ఆవపిండి వేసానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పోపు వేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టుకున్న గోంగూర పేస్ట్ని వేసి మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసి ఇలా కలుపుకోవాలండి. ఇది ప్రసాదంగా కింద కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడు నిమ్మకాయ పులిహార, చింతపండు పులిహారే కాకుండా ఇలా గోంగూరతో పులిహార చేసే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ స్టేజ్లో మనకి పులుపు, ఉప్పు సరిపోకపోతే ఒకసారి కలుపుకోవాలండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే గోంగూర పులిహార టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.